గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం కలిసి దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు చాలా శ్రద్ధగా గొర్రెలు కాచేవాడు. ఎంత శ్రద్ధో తెలుసా? ఒకవైపు తాను వీణ వాయిస్తూ వీణ నేర్చుకుంటూ పాటలు పాడుతూ పాటలకు ట్యూనింగ్ చేస్తూ పాటలు రాస్తూ ఉండేవాడు. మరోవైపు గొర్రెలను బహు జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు సడన్ గా ఎలుగుబంటి వచ్చేసింది. ఎలుగుబంటి వచ్చిందో లేదో అమాంతంగా దావీదు వెళ్ళి ఆ ఎలుగుబంటు మీద పడి దాన్ని చీల్చి పడేశాడు, చంపి పడేశాడు. ఒక సందర్భంలో ఒక చిన్న గొర్రె పిల్లను పట్టుకెళ్ళడానికి సింహం వచ్చిందట. ఏమొచ్చింది? సింహం వచ్చిందట. అలా సింహం వచ్చినప్పుడు ఇప్పుడు అడుగుతున్నాను, మీరైతే ఏం చేస్తారు? మీరే గొర్రెల కాపరి అనుకుందాం, మీ గొర్రెల్లో ఒక గొర్రె పిల్లను ఎత్తుకెళ్ళడానికి సింహం వచ్చింది అనుకుందాం, మీరైతే ఏం చేస్తారు? 100 గొర్రెల్లో ఒకటి పోతే ఏంటంట అని చెప్పి పోతే పోయింది, గొర్రె కోసం నా ప్రాణం ఎందుకు పోగొట్టుకుంటాను, పిచ్చోడిని కాకపోతే అనుకుంటాం. మనం ఖచ్చితంగా గొర్రెల కంటే మన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. కానీ దావీదు చేసినాడు తెలుసా? తన ప్రాణాన్ని కాపాడుకోవడం కంటే తన చేతుల్లో సురక్షితంగా ఉన్న ఆ గొర్రె ప్రాణాన్ని కాపాడాలి అని తెగించి ఆ సింహం మీదకి వెళ్ళాడు. ఆ సింహం మీదకి వెళ్ళి ఆ సింహాన్ని చీల్చి పడేశాడు. దీన్ని పరలోకమందున్న దేవుడు చూశాడు. అదే సమయంలో మరోవైపు సౌలు అనేటటువంటి రాజు తన ప్రజలను నిర్లక్ష్యం చేయటం చూశాడు. ప్రజలను పట్టించుకోకుండా, వారిని ప్రేమించకుండా, పరిపాలన అందించకుండా, ప్రశాంతంగా జీవించకుండా, ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తూ ఉంటే సౌలును చూసి దేవుడు బాధపడ్డాడు. ఇలాంటి వాడిని రాజుగా ఎందుకు ఎన్నుకున్నాను నేను అని చెప్పి. మరోవైపు ఈ గొర్రెల కాపరిని చూస్తే ఈ గొర్రెల కాపరేమో తన గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో యేసుక్రీస్తు అంటాడు, మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టును. దావీదును చూసినప్పుడు దేవుడికి ఏమనిపించిందంటే, వీడేమిటి అచ్చు నా పోలికలో ఉన్నాయి, అచ్చు నాలాగే ఉన్నాడే, నాలాగే గొర్రెలు ప్రేమిస్తున్నాడు, నాలాగే గొర్రెల కోసం ప్రాణం కూడా తెగిస్తున్నాడు, ఇలాంటి వాణ్ణి రాజు చేస్తే ప్రజలు సురక్షితంగా ఉంటారు అనే ఒక నిర్ణయము
దేవుడు తీసేసుకున్నాడు. అర్థమవుతుందా? తనకిచ్చిన బాధ్యతను శ్రద్ధగా చేయటం వల్ల దావీదు ఎవరి దృష్టిలో పడ్డాడు? గడి చెప్పండి. దేవుని దృష్టిలో పడ్డాడు. నీకు ఇచ్చిన పనిని శ్రద్ధగా చేయి. ఆయాగా పనిచేస్తున్నావా? శ్రద్ధగా చేయి. కొన్ని వీడియోస్ బయటకు వస్తూ ఉంటాయి. ఆయాగా పనిచేస్తున్నప్పుడు ఆ చిన్న బిడ్డలను చావగొట్టేటటువంటి వీడియోస్ బయటకు వస్తూ ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళను చూసుకోవడానికి అక్కడ కేర్ టేకర్గా పెడితే ఆ పెద్దవాళ్ళని చావగొట్టేటటువంటి వీడియోస్ బయటకు వస్తూ ఉంటాయి. నువ్వు ఏ పని చేస్తున్నావో, ఇళ్లలో పని చేస్తున్నావా, వంట మనిషిగా ఉంటున్నావా, కేర్ టేకర్గా ఉంటున్నావా, ఆఫీస్ బాయ్గా ఉంటున్నావా, లిఫ్ట్లో కూర్చున్నటువంటి బాయ్గా ఉంటున్నావా, లేక అకౌంటెంట్గా ఉంటున్నావా, ఏం చేస్తున్నావు ఈరోజు? నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు? ఆ ఉద్యోగం ఏదైనా కావచ్చు, అది శ్రద్ధగా చేయాల్సిందిగా కోరుతున్నాను. శ్రద్ధగా చేయి, ప్రేమతో చేయి, పరిశుద్ధతతో చేయి, ప్రభువుకు చేస్తున్నట్టుగా చేయి. అదే నిన్ను హెచ్చిస్తుంది. మర్చిపోవద్దు. నాకు